ఎలిమెంటరీ పార్టికల్స్ ఇంటరాక్షన్స్. సో దీంట్లోనే కన్జర్వేషన్ లాస్ అనేవి ఉంటాయి. కన్జర్వేషన్ లాస్ ఫర్ క్వాంటమ్ నెంబర్స్. ఏ క్వాంటమ్ నెంబర్స్? ఈ ఎలిమెంటరీ పార్టికల్ క్వాంటమ్ నెంబర్స్. లాస్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్స్ రెండు ఒకటి. సో మెయిన్గా ఈ ఎలిమెంటరీ పార్టికల్ ఇంటరాక్షన్స్ అనేవి 3 టైప్స్ ఆఫ్ ఇంటరాక్షన్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఏంటంటే ఇంటరాక్షన్స్. ఫస్ట్ వన్ స్ట్రాంగ్ ఇంటరాక్షన్. సెకండ్ వన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటరాక్షన్, మ్యాగ్నెటిక్ ఈఎం ఇంటరాక్షన్ అంటారు సింపుల్గా. థర్డ్ వన్ ఏంటంటే వీక్. స్ట్రాంగ్ ఇంటరాక్షన్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటరాక్షన్ అండ్ వీక్ ఇంటరాక్షన్. సో అవుతుంది. అలాగే ఎప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటరాక్షన్ అవుతుంది అనేది మనం క్వాంటమ్ నెంబర్ వాల్యూస్ ఉన్నాయి కదా, ఆ క్వాంటమ్ నెంబర్ సంబంధించి కన్జర్వేషన్ అనేది మనకు తీసుకోవాలి. ఓకేనా? సో కన్జర్వేషన్ అంటే ఏంటంటే ఆ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో, ఆ కన్జర్వేషన్ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో దాని వాల్యూని బేస్ చేసుకొని మనం ఈ ఇంటరాక్షన్స్ అనేవి అది స్ట్రాంగ్ గా, ఎలక్ట్రోమాగ్నెటిక్ గా, వీక్ అనేది మనం చెప్తాం. సో ఫస్ట్ కన్జర్వేషన్ ఏంటంటే చార్జ్ డెల్టా క్యూ, తర్వాత డెల్టా ఎల్, తర్వాత డెల్టా బి, తర్వాత డెల్టా ఐ, తర్వాత డెల్టా ఐజెడ్, తర్వాత డెల్టా ఎస్. సో ఆ విధంగా మనకి ఈ కన్జర్వేషన్స్ ప్రకారం మనం ఈ ఇంటరాక్షన్స్ ని 3 టైప్స్ ఆఫ్ ఇంటరాక్షన్స్ తీసుకొని మనం చెప్తాం. ఓకేనా? సో ఇది ఒక టేబుల్ ఆఫ్ ఫార్మ్ బేస్ మీకు సింపుల్ గా ఏ ఇంటరాక్షన్ లో ఏది కన్జర్వ్డ్ అవుతుంది, ఏది కన్జర్వ్డ్ అవ్వదని మనం అది ఏ ఇంటరాక్షన్ అనేది మనం చెప్పొచ్చు. ఓకేనా? అర్థమవుతుందండి? సో స్ట్రాంగ్ ఇంటరాక్షన్ అవ్వాలంటే మనకి ఏమవ్వాలంటే కన్జర్వ్డ్ అవ్వాలి, అంటే చార్జ్ కన్జర్వ్డ్ అవ్వాలి, లెఫ్ట్ హ్యాండ్ నెంబర్ కన్జర్వ్డ్ అవ్వాలి, బ్యారియర్ నెంబర్ కన్జర్వ్డ్ అవ్వాలి, ఐసోస్పిన్ కన్జర్వ్డ్ అవ్వాలి, థర్డ్ కాంపోనెంట్ ఆఫ్ ఐసోస్పిన్ వాల్యూ కన్జర్వ్డ్ అవ్వాలి, స్ట్రేంజ్ క్వాంటమ్ నెంబర్ కూడా కన్జర్వ్డ్. అంటే అన్ని కన్జర్వేషన్ జరిగితే అప్పుడు ఆ ఇంటరాక్షన్ మనం ఏమంటాము? స్ట్రాంగ్ ఇంటరాక్షన్ అంటాం. ఏమంటామంటే స్ట్రాంగ్ ఇంటరాక్షన్ అని చెప్తాం. ఓకేనా? సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటరాక్షన్స్ లో అన్ని కన్జర్వ్డ్ అవుతూ ఎక్సెప్ట్ థర్డ్ కాంపోనెంట్ ఆఫ్ ఐసో రిమైనింగ్ అన్ని కన్జర్వేషన్ అయ్యాయి అనుకోండి, అప్పుడు ఆ ఇంటరాక్షన్ మనం ఏమంటామంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటరాక్షన్ అంటాం. ఓకేనా? సో ఎక్సెప్ట్ ఐసోస్పిన్స్. నెక్స్ట్ లాస్ట్ వీక్ ఇంటరాక్షన్స్ లో ఏమవుతుందంటే చార్జ్ కన్జర్వ్డ్ అవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ నెంబర్ కన్జర్వ్డ్ అవుతుంది, బ్యారియర్ నెంబర్ కన్జర్వ్డ్ అవుతుంది, బట్ ఐసోస్పిన్, థర్డ్ కాంపోనెంట్ ఆఫ్ ఐసోస్పిన్ అండ్ స్ట్రేంజర్స్ అనేది కన్జర్వ్ అవ్వకపోతే అప్పుడు ఆ వీక్ ఇంటరాక్షన్ అనేది, అప్పుడు ఆ ఇంటరాక్షన్ ఏమవుతుందంటే వీక్ ఇంటరాక్షన్ అవుతుంది. సో ఇక్కడ డెల్టా ఎస్ వాల్యూ అనేది కన్జర్వ్ అవ్వకుండా ఎంత వాల్యూ వస్తుందంటే ప్లస్ ఆర్ -1, +1 కానీ -1 కానీ వస్తే అప్పుడు అది ఏమవుతుందంటే వీక్ ఇంటరాక్షన్. అంటే జనరల్ గా మనకి కన్జర్వ్ అవ్వలేదు అనుకోండి, అవ్వకపోతే ఇలా వస్తుంది అనమాట, +1 కానీ -1. సో సింపుల్ గా కన్జర్వ్ అవ్వకపోతే మనం డైరెక్ట్ గా ఈ 3 కన్జర్వ్ అవ్వకపోయి ఈ 3 కన్జర్వ్ అయితే అప్పుడు అవి వీక్ ఇంటరాక్షన్ అని చెప్తాం. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది ఏపీ సెట్ లోని, గేట్ లోని అండ్ సిఎస్ఐ నెట్ లో కూడా ఈ ఇంటరాక్షన్ మీద బిట్స్ ఇస్తాడు. అంటే ఒక ఈక్వేషన్ ఇచ్చేస్తాడు పార్టికల్కి సంబంధించి, ఆ ఈక్వేషన్ ఇచ్చి మనం ఏ ఇంటరాక్షన్ అనేది మనం చెప్పాలి. అంటే ఇఫ్ ఎనీ ఈక్వేషన్ ఇస్ గివెన్ దెన్ దట్ ఈక్వేషన్ సాటిస్ఫైస్ టైప్ ఆఫ్ ఇంటరాక్షన్ అనేది మనం చెప్పాలి. సో దేని బేస్ చెప్తాము? చార్జ్ క్వాంటమ్ నెంబర్, నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ క్వాంటమ్ నెంబర్, బ్యారియర్ క్వాంటమ్ నెంబర్, ఐసోస్పిన్, థర్డ్ ఐసోస్పిన్, స్ట్రేంజ్నెస్ వాల్యూలు మనం తీసుకొని అవి కన్జర్వేషన్ అవుతున్నాయా లేదని బేస్ చేసుకొని అన్ని అయితే స్ట్రాంగ్, ఎక్సెప్ట్ థర్డ్ కాంపోనెంట్ ఆఫ్ ఐసోస్పిన్, ఎలక్ట్రోమాగ్నెటిక్, ఐసోస్పిన్, థర్డ్ కాంపోనెంట్ ఆఫ్ ఐసోస్పిన్, స్ట్రేంజ్ వాల్యూ క్వాంటమ్ నెంబర్ అవ్వకుండా చార్జ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యారియర్ నెంబర్ క్వాంటమ్ కన్జర్వ్డ్ అయితే అప్పుడు అది వీక్ ఇంటరాక్షన్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఒక రియాక్షన్ ఇస్తాడు, ఆ రియాక్షన్స్ బేస్ చేసుకుని అది ఏ ఇంటరాక్షన్ అనేది మనం చెప్పాలి. ఓకేనా? సో మనకి రిపీటెడ్ గా నెట్ లోను, గేట్ లోను, ఏపీ సెట్ లో ఇచ్చేటటువంటి క్వశ్చన్ ఏంటంటే రిపీటెడ్ గా ఇస్తాడు. సింపుల్ గా మనం గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. సిఎస్ఐఆర్ లో కూడా ఇది ఇచ్చాడు. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే సింపుల్ గా గుర్తుపెట్టుకోండి ఆ ఎగ్జాంపుల్. సో అవుతుందా లేదని చెక్ చేద్దాము. 5 - P gives K plus K minus. సో విచ్ ఇంటరాక్షన్ అన్నది ఏ ఇంటరాక్షన్ చెప్పాలి. సో ఆప్షన్ ఏమో స్ట్రాంగ్, ఎలక్ట్రోమాగ్నెటిక్,
అంటే ఈఎం ఇంటరాక్షన్, ఇంకోటేమో వీక్ ఇంటరాక్షన్, ఇంకొకటి ఆ ఈక్వేషన్ అనేది వ్యాలిడ్ అవ్వట్లేదు, అంటే 3 ఇంటరాక్షన్స్ కాదంటే ఆ ఈక్వేషన్ అనేది అడిగిన ఈక్వేషన్ వ్యాలిడ్ కాదని దాని అర్థం. ఇంట్లో మనం ఏ టైప్ ఆఫ్ ఇంటరాక్షన్ అనేది మనం చెప్పాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఈక్వేషన్ కన్సిడర్ చేసుకోండి. పై మైనస్ పి ప్లస్ పి కే ప్లస్ కే మైనస్. ఓకేనా? సో మనం ఇంటరాక్షన్స్ అవ్వాలంటే ఏమేమి చెక్ చేయాలి, చార్జ్, లెఫ్ట్ హ్యాండ్ నెంబర్, బ్యారియన్ నెంబర్, ఐసెస్ పిన్, థర్డ్ కాంపోనెంట్ ఆఫ్ ఐసెస్ పిన్ అండ్ స్ట్రేంజ్. ఈ 6 కూడా మనం కన్జర్వేషన్స్ అవుతున్నాయి. కన్జర్వేషన్ అంటే లెఫ్ట్ సైడ్ చార్జ్, టోటల్ చార్జ్, రైట్ సైడ్ టోటల్ చార్జ్ ఈక్వల్ అయింది అనుకోండి, అప్పుడు కన్జర్వేషన్ అవుతుంది. చార్జ్ ఈజ్ కన్జర్వ్డ్ అంటే. అలాగే లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ నెంబరు, రైట్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ నెంబరు ఈక్వల్ అయితే లెఫ్ట్ హ్యాండ్ నెంబర్ ఈజ్ కన్జర్వ్డ్. బ్యారియన్ నెంబర్ లెఫ్ట్ రైట్ సేమ్ అయ్యి అనుకోండి, బ్యారియన్ నెంబర్ ఈజ్ కాన్స్టెంట్. ఇక్కడ ఐసెస్ పిన్ కూడా కన్జర్వ్ అవ్వాలంటే ఇటు ఈక్వల్ అవ్వాలి. థర్డ్ కాంపోనెంట్ ఐసెస్ పిన్ వాల్యూ కూడా ఈక్వల్, స్ట్రేంజెస్ కూడా ఈక్వల్ అవ్వాలి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, చార్జ్ ఫైండ్ వచ్చాలి. సో చార్జ్ క్యూ ఈ పర్టికులర్. సో ఫైవ్ మైనస్ అంటే చార్జ్ ఎలా ఉంటుందండి, మైనస్ కాబట్టి -1, ప్రోటాన్కి +1, కే ప్లస్కి +1, కే మైనస్కి -1. చార్జ్ ప్లస్ ఉంటుంది ప్లస్, మైనస్ ఉంటే -1 అవుతుంది. సో ఎంత అయిందండి, సో ఇదంతా దట్ మీన్స్ ఇది 0, ఇది 0 అంతే కదా, అంటే ఇట్ గివ్స్ 0. ఇది 0 అండ్ ఇది 0 కాబట్టి ఏమవుతుంది, కన్జర్వ్డ్. ఇది ఏమవుతుందండి, కన్జర్వ్డ్ అవుతుంది. అంటే డెల్టా క్యూ అనేది కన్జర్వ్డ్ అయింది. నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ నెంబర్ చూడండి. లెఫ్ట్ హ్యాండ్ నెంబర్ పై మైనస్ లెఫ్ట్ హ్యాండ్స్ ఏంటంటే మనకి లెఫ్ట్ హ్యాండ్ నెంబర్స్ ఎలక్ట్రాన్స్, వాటి యొక్క న్యూట్రాన్స్ మాత్రమే లెఫ్ట్ హ్యాండ్ నెంబర్స్. రిమైనింగ్ అన్నీ కూడా మనకి ఏంటి, అవి హైడ్రాన్స్. సో లెఫ్ట్ హ్యాండ్ నెంబరు నాన్ లెఫ్ట్ హ్యాండ్ అయితే దాని వాల్యూ అంతా ఎల్ వాల్యూ 0 కదా, అంటే ఇది 0యే, ఇది 0యే, నెక్స్ట్ ఇది 0యే, ఇది 0. ఒకసారి ఎలిమెంటరీ పార్టికల్స్ క్లాసిఫికేషన్ చూసుకోవాలి మనం. ఓకేనా? కాబట్టి ఏమైంది, 0కి అయింది కాబట్టి ఇట్ ఈస్ కన్జర్వ్డ్. అర్థమవుతుందండి? నెక్స్ట్ ఏం చెక్ చేయాలి, బ్యారియన్ నెంబర్. సో మనకి బ్యారియన్ సంబంధించి బ్యారియన్ పార్టికల్స్ ఉన్నాయి కదా. ఓకేనా? మేజాన్స్ వేరు, బ్యారియాన్స్ వేరు. మేజాన్స్ అంటే ఏమేమి వస్తాయి, కే మేజాన్స్, పై మేజాన్స్, నెక్స్ట్ ఈటా అదొకటి ఉంది. రిమైనింగ్ అన్ని కింద బ్యారియాన్స్. సో ఇందులో చూడండి పై మైనస్ అనేది పై మేజాన్ కాబట్టి, సో మేజాన్ కాబట్టి బ్యారియన్ నెంబర్ 0. ఓకేనా? సో ప్రోటాన్ కాబట్టి 1. సో ఇది 1 సెకండ్ ఒకసారి పార్టికల్స్ క్లాసిఫికేషన్ చూడండి. 0 బ్యారియాన్స్. సో కాబట్టి ఇది మేజానే, ఇది మేజానే, అంటే 0 + 0 అవుతుంది. ఇదేమో 1 వచ్చింది, ఇదేమో 0 వచ్చింది. ఇట్ ఈస్ నాట్ కన్జర్వ్. సేమ్ అవ్వలేదండి, సేమ్ అవ్వలేదు అంటే ఇంటూ మనం. ఓకేనా? నాట్ కన్జర్వ్. చూసుకోండి, ఈ ఇంటరాక్షన్ చేసేటప్పుడు ఇంట్లో ఉండాలి. స్టార్టింగ్ చెప్పిన ఎలిమెంటరీ పార్టికల్స్ క్లాసిఫికేషన్, లెప్టాన్స్, హైడ్రాన్స్, మళ్ళీ అగైన్ హైడ్రాన్స్, బేజాన్స్, బ్యారియాన్స్, మళ్ళీ అగైన్ బ్యారియాన్స్, బ్యారియన్ ఆఫ్, బ్యారియన్ 3/2, ఆఫ్ 3/2 అని బ్యారియన్ క్వాంటమ్ నెంబర్ అనేది అనుకుంటుంది, బట్ మేజాన్స్ అనేది ఉండదు. సో ఇక్కడ పై అండ్ కేల్ అనేవి మేజాన్స్ కాబట్టి వాటికి బ్యారియన్ వాల్యూ 0. ప్రోటాన్ అనేది బ్యారియన్ ఆఫ్, అంటే బ్యారియన్ క్వాంటమ్ బ్యారియనే కాబట్టి 1 అయింది. కాబట్టి ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 0 వస్తుంది, కాబట్టి నాట్ కన్జర్వ్. నెక్స్ట్ ఐసెస్ పిన్ కట్టండి. ఐసెస్ పిన్. సో దీనికి సంబంధించి ఇవి ఎన్ని పార్టికల్స్ ఉంటాయి, 3. కాబట్టి ఐసెస్ పిన్ ఎంత అండి, m-1/2 అంటే 3-1/2, 2/2 అంటే 1 ప్లస్ ఈ ఫ్యామిలీ అంతా ప్రోటాన్ న్యూట్రాన్ ఫ్యామిలీ అంతా ప్రోటాన్ న్యూట్రాన్ కదా. m = 2, i = ఎంత, 2 - ½ 2, 2 - 1/2 అంటే 1/2 వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ కే ప్లస్, ఇందాక చెప్పాను కే ప్లస్ కే మైనస్ రెండు, కే ప్లస్ కే నాట్ అనేది ఒక ఫ్యామిలీ, కే మైనస్ కే నాట్ మైనస్ ఒక ఫ్యామిలీ. సో కే ప్లస్ అంటే ఈ ఫ్యామిలీకి 2 రెండే కదా m, కాబట్టి i ఏమవుతుంది, ½. సో దీనికి ఎంత, సేమ్ కే మైనస్ కే నాట్ మైనస్, అవి m = 2, i వాల్యూ ఎంత అవుతుంది, 2 - ½ 2, 2 - ½ 2 - ½ అప్పుడు ఏమవుతుంది, ½. అంటే ఏమవుతుంది చూడండి, ఇదేమో 3/2 అవుతుంది, ఇదేమో 1 అవుతుంది. కాబట్టి ఇట్ ఈస్ నాట్ కన్జర్వ్. ఇట్ ఈస్ నాట్ కన్జర్వ్. ఓకేనా? నెక్స్ట్ ఐసెస్ పిన్ చూడండి. సో థర్డ్ కాంపోనెంట్ ఆఫ్ ఐసెస్ పిన్ అయ్యే 1 అయినప్పుడు దాని థర్డ్ కాంపోనెంట్ ఆఫ్ ఐసెస్ పిన్ ఏమవుతుంది, పై మైనస్ కదా. సో జనరల్ గా 1, 0, -1, ఇది పై ప్లస్ కి, పై నాట్ కి, ఇది పై మైనస్ కి. సో ఇక్కడ పై మైనస్ ఉంది కాబట్టి ఎంత అవుతుంది దాని వాల్యూ, -1 అవుతుంది. ఐసెస్ పిన్ అలా రాసుకోవాలి. ఓకేనా? థర్డ్ కాంపోనెంట్ ప్లస్ ప్రోటాన్ కి న్యూట్రాన్ కి ఐసెస్ పిన్ ఆఫ్ కాబట్టి దీనికి ఆఫ్, దీనికి మైనస్.
Z. ఓకేనా? నెక్స్ట్ K ప్లస్ K కాబట్టి K ప్లస్ కాబట్టి ప్లస్ హాఫ్ అవుతుంది. K మైనస్ K ఇది మైనస్ హాఫ్ అవుతుంది. ఓకేనా? సో ఇదేమో మైనస్ హాఫ్ ఇస్తుంది. -1 ప్లస్ హాఫ్ అంటే మైనస్ హాఫ్. హాఫ్ ప్లస్ మైనస్ హాఫ్ అంటే ఏమవుతుంది? 0 అవుతుంది. అంటే ఇట్ ఈజ్ ఆల్సో నాట్ కన్జర్వ్. ఓకేనా? నెక్స్ట్ స్ట్రేంజ్నెస్ చూద్దాం. ఎస్ వాల్యూ ఇందాక చెప్పిన స్ట్రేంజ్ పార్టికల్స్ కాకుండా రిమైనింగ్ అన్ని కూడా S = 0. ఓన్లీ S తప్ప. S పార్టికల్ ఇక్కడ ఏమి ఇవ్వలేదు కాబట్టి రిమైనింగ్ అన్ని కూడా 0 అవుతాయి. అంటే 5 - అనేది 0, ప్రోటాను 0. K ప్లస్ అంటే సో మనం చెక్ చేసినప్పుడు ఏమైంది? పార్టికల్ నెంబర్ చార్జ్ అనేది కన్జర్వ్ అయింది, లెఫ్ట్ నెంబర్ కన్జర్వ్ అయింది, స్ట్రేంజ్ కన్జర్వ్ అయింది, రిమైనింగ్ 3 కన్జర్వ్ అవ్వాలి. సో ఇప్పుడు స్ట్రాంగ్ ఇంటరాక్షన్ అంటే అన్ని అవ్వాలి కాబట్టి స్ట్రాంగ్ కాదు. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ అంటే ఓన్లీ థర్డ్ కాంపోనెంట్ ఆఫ్ ఐసోస్పిన్ మాత్రమే అవ్వకుండా రిమైనింగ్ అవ్వాలి. సో థర్డ్ కాంపోనెంట్ ఐసోస్పిన్ అవ్వలేదు, బట్ ఇవి కూడా అవ్వలేదు కాబట్టి అది వీక్ ఇంటరాక్షన్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటరాక్షన్ కూడా కాదు. సో వీక్ ఇంటరాక్షన్ లో నెక్స్ట్ ఏమవ్వాలి? సో చార్జ్ అవ్వాలి, లెఫ్ట్ నెంబర్ అవ్వాలి, బ్యారియర్ నెంబర్ అవ్వాలి, రిమైనింగ్ 3 అవ్వాలి. ఇక్కడ బ్యారియర్ నెంబర్ అవ్వలేదు కాబట్టి అది వీక్ ఇంటరాక్షన్ కూడా కాదు. సో మనకు ఉన్న 3 ఇంటరాక్షన్స్, 3 ఇంటరాక్షన్ కూడా కాదు కాబట్టి ఆ నుంచి ఈక్వేషన్ ఏమవుతుంది? వ్యాలిడ్ ఈక్వేషన్ ఏంటి కాదు కదా. సో కాబట్టి ఇది కాదు, ఇది కాదు, నాట్ వ్యాలిడ్. చాలా చాలా ఇంపార్టెంట్ గా ఇచ్చేటటువంటి క్వశ్చన్.